రంజిత్ రెడ్డి గారు మీరు ఎందుకు పోయారు, ఏ కారణంతో పోయారు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోయారు అనేదిగో చిన్న పిల్లగానికి అడుగురు చేవేళ చిన్న చిన్న బచ్చేగాలకు అడుగురు చెప్తారు ఎందుకు పోయారు మీరు కాంగ్రెస్ పార్టీలకండి. మీరు అభివృద్ధి గురించి మాట్లాడదు, ఈ చేవేళలో చేసింది ఏం లేదు. మీరు అభివృద్ధి అయినారు కానీ అభివృద్ధి గురించి అయితే మీరు మాట్లాడొద్దు అని చెప్తున్నారు. రంజిత్ రెడ్డి గారు పెట్టిన పోస్టుల కిందట ఒక్కసారి కామెంట్ చదువుంది. గింతన్న ఇజ్జత్ ఉన్నాడు, గింతన ఇంగితం ఉన్నాడు. ఆ పోస్టులు చూసిన తర్వాత అవతల పార్టీలకు కాదు ఈ కండువా తీసి పక్కలు పెట్టేందుకు భయపడతారు. ఈరోజు నాయకులు పోతుండేమో కానీ మీ ఊర్లలోకి వెళ్ళి బస్తీలకు వెళ్ళి మీరు అందరికీ తెలుసు, ప్రజలు వేలాదిగా మన దాంట్లోకి వస్తున్నారనే విషయం యాద పెట్టుకోండి. ఆడుకున్నారు పోయిండ్రు, ఇది బరాబర్ మన టైం వచ్చింది, మనం ఆడుకుందాం. మన టైం వచ్చినప్పుడు ఈయన ఉన్న వాళ్ళందరూ కూడా నాయకులు అవుతారు. ఆ రకంగా ఎందరినీ ప్రలోభపెట్టి భయభ్రాంతులు చేసి ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీని టీఆర్ఎస్ పార్టీలు చేసుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో ఇవాళ ఒకటో రెండో జరిగితే వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట్లాడే ముందు గతంలో 9.5 సంవత్సరాలుగా జరిగినటువంటి పార్టీ ఫిర్యాదుల గురించి జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉంటుంది. చాలామంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంది. నిజంగా మేము ఇలా డోర్లు తెలిస్తే నాకు తెలిసి కేటీఆర్ కేసీఆర్ తప్ప ఎవ్వరు మిగిలరు, ఇంక్లూడింగ్ హరీష్ రావు కవిత కూడా ఆ పార్టీలో మిగిలరు.